హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. హైటెక్ సిటీతో పాటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో భారీ వర్షం పడుతోంది. ఈదురు గాలులకు పలుచోట్ల హోర్డింగ్లు కొట్టుకుపోతున్నాయి. మాసప్ ట్యాంక్, లగ్డీకాపోల్, అబిట్స్, కోటి, చాదర్ ఘాట్ లో ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. మరో 3 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది. హైటెక్ సిటీతో పాటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో భారీ వర్షం కురుస్తోంది. ఈదురు గాలులకు పలుచోట్ల హోర్డింగ్లు కొట్టుకుపోతున్నాయి. మాసప్ ట్యాంక్, లగ్డీకాపోల్, అబిట్స్, కోటి, చాదర్ ఘాట్ లో ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. మరో 3 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఫిలిం నగర్ ఏరియాలో వర్ష ప్రభావంపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, వర్షం కురుస్తున్న పరిస్థితి ఇప్పటికే హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాలకు సంబంధించి కూడా భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి ఇప్పటికే విజువల్స్ చూస్తున్నాము. ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 బీఆర్ఎస్ భవన్ నుండి ఫిలిం నగర్ పోయారు. మున్సిపల్ రోడ్ల పైన వాహనదారులు పూర్తి స్థాయిలో కూడా రోడ్లపైన భారీగా వర్షం కురుస్తుంది. సో ఆ నీరు కూడా భారీగా రోడ్లపై వచ్చిన క్రమంలో వాహనాలకు సంబంధించిన రాకపోకలకు కూడా కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులే రోడ్లపైన కనబడుతున్నాయి. ఎందుకంటే హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో కూడా చిన్న జల్లు పడితే చాలు రోడ్లపైన నీరు వచ్చి చేరుతుంది. గతంలో వర్షాలు కురిసిన సిచ్యువేషన్స్లో కూడా మనం చూసాం. సో ప్రస్తుతానికి ఒక 25 మినిట్స్ నుండి కంటిన్యూస్గా భారీ వర్షం కురుస్తున్న క్రమంలో రోడ్లపైన ఇప్పటికే భారీగా వర్షపు నీరు వచ్చి చేరిన క్రమంలో పూర్తి స్థాయిలో వాహనదారులు అయితే ఇక్కట్లు పడుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కొన్ని చోట్ల తేలికపాటి వర్షము, కొన్ని చోట్ల మోస్తారు వర్షం, మరి కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తుంది. అంటే హైదరాబాద్ సిటీతో పాటు శివారు ప్రాంతాలకు సంబంధించి చాలా ఏరియాస్ లో కూడా ప్రస్తుతము భారీ వర్షం కురుస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. కొన్ని ప్లేసెస్ లో విద్యుత్ సంబంధించిన అంతరాయం కూడా ఆల్రెడీ ఏర్పడింది. ఇటు రాజేంద్ర నగర్, బండ్లగూడ జాతికి సంబంధించి వర్షం కురుస్తున్న క్రమంలో విద్యుత్ అంతరాయం కొన్ని చోట్ల ఏర్పడినట్లు ఇప్పటికైతే మనకి సమాచారం అందుతుంది. దీంతో పాటు ముఖ్యంగా రోడ్ల పైన ఈ విధంగా వరద నీరు వచ్చి చేరినప్పుడు వాహనదారులు ఇబ్బందులు పడడంతో పాటు కొన్ని చోట్ల రోడ్లకు సంబంధించిన మరమ్మతులు జరుగుతున్నాయి. దాంతో పాటు కొన్ని చోట్ల మ్యాన్ హోల్ సంబంధించి ఓపెన్ ఉన్న కారణంగా కూడా కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యవసరం అయితేనే తప్ప బయటకు రావాలి అనేది మాత్రం అధికారులు ఒక సూచన అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హెచ్చరికలకు అనుగుణంగానే భారీ వర్షం కురుస్తుంది. కాబట్టి అత్యవసరం అయితేనే వెరీ ఎమర్జెన్సీ బయటికి రావాలి, అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు. వెరీ ఎమర్జెన్సీ అయితేనే బయటికి రావాలి, అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు అనేది అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే పోలీసులకు సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వర్షం పడితే ట్రాఫిక్ సంబంధించిన సమస్య ఎప్పుడు కూడా పునరావృతం అవుతుంది. ఎందుకంటే సాధారణ సమయాల్లోనే ట్రాఫిక్ సంబంధించి కొంతవరకు రద్దీగా ఉండే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఈ విధంగా వర్షం కురుస్తున్న క్రమంలో రోడ్లపైన నీరు వచ్చి చేరిన నేపథ్యంలో ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. కొన్ని చోట్ల వాటర్ ఎక్కువగా కూడా రోడ్లపైన నిల్వ ఉంచే స్పాట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి స్పాట్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఎందుకంటే జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు అలర్ట్ అయిపోయారు. దాంతోపాటు ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి కూడా రోడ్లపైన ఈ విధంగా వరద నీరు ఎక్కడైతే ఎక్కువగా నిల్వ ఉంటుందో, రోడ్లపైన నిలుస్తుందో వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారం అందించడంతో పాటు వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసే దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్లకు సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ కమిషనరేట్లో మాత్రము ఇటు లగ్డీకాపోల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్ వంటి రోడ్స్ సాధారణంగానే రద్దీగా ఉంటాయి. సో ఇప్పుడు 3:45 అవుతుంది. సో ఈ టైంలో అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ తర్వాత ఒకవేళ వర్షం ఈ విధంగానే కంటిన్యూ అయితే లేదా వర్షం ఆగితే కూడా అందరూ కూడా 5 o'clock ఈవినింగ్ బయట ఎక్కువగా వస్తుంటారు. సో ఒక విధంగా ఈరోజు హాలిడే అవ్వడంతో కొంతవరకు రోడ్లపైన ట్రాఫిక్ సంబంధించిన ఫ్లోటింగ్ తక్కువగానే ఉంటుంది అని భావించాలి. ఎందుకంటే వర్షం కూడా కురుస్తుంది కాబట్టి, మరొక వైపు హాలిడే, ఒకవైపు భారీ వర్షం కురుస్తుంది కాబట్టి రోడ్ల మీద ట్రాఫిక్ సంబంధించి కొంతవరకు రెగ్యులర్ దానికంటే ఈరోజు కాస్త తక్కువగానే ఉంటుంది. కానీ రోడ్లపైన నీరు వచ్చి చేరిన క్రమంలో రోడ్డు కనిపించని పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంతవరకు ఆ వాహనాల రాకపోకలు, వాహనాల ఫ్లోటింగ్ అనేది కాస్త స్లోగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు సైబరాబాద్ సంబంధించి ఇటు హైదరాబాద్తో పాటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఇటు ఐక్య, గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ప్లేసెస్లో కూడా కొంతవరకు ట్రాఫిక్ సంబంధించిన చిక్కులు తలెత్తే అవకాశం ఉంది. ఐక్యాకు సంబంధించిన సెంటర్ వద్ద
ఎందుకంటే ప్రతిసారి వర్షం కురిచినప్పుడు మనం చూస్తుంటాము ఐక్య సెంటర్ వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించిపోవడం. ఎందుకంటే ఐక్య సెంటర్ వద్ద ఇటు గచ్చిబౌలి నుండి హైటెక్ సిటీ వెళ్లే వాహనాలు, దాంతోపాటు ఇటు దుర్గం చెరువు నుండి ఏఏజీ హాస్పిటల్ వైపు వెళ్లే వాహనాలకు సంబంధించి అది ప్రధానంగా సెంటర్లో ఉంటుంది కాబట్టి భారీగా వాహన రాకపోకలు అక్కడ జరుగుతాయి. దాంతోపాటు ఐటీకి సంబంధించిన కారిడార్, ఐటీ సెక్టర్ సంబంధించిన ఎంప్లాయీస్ల ఏదైతే రాకపోకలు కూడా అక్కడ నుండి సాగుతుంటాయి కాబట్టి ఐక్య సెంటర్ వద్ద భారీగా ట్రాఫిక్ అనేది కొంతవరకు స్తంభించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో ప్రస్తుతానికి వర్షం కొన్ని చోట్ల తగ్గుముఖం పట్టింది, కొన్ని చోట్ల చిరుజల్లులు పడుతున్నాయి, మరి కొన్ని చోట్ల మాత్రము భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇప్పటి వరకు కురిసిన వర్షానికి ఇప్పటికే రోడ్లపైన వరద నీరు వచ్చి చేరడము, వర్షపు నీరు వచ్చి చేరిన క్రమంలో వాహనాలకు సంబంధించిన రాకపోకలు సాగుతున్నప్పటికీ కూడా కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు, వాహనదారులు కొంతవరకు ఇక్కట్లు ఎదుర్కొంటున్న సిచ్యువేషనే కనబడుతుంది. దీంతోపాటు ముఖ్యంగా వర్షం కురుస్తున్న క్రమంలో టూ వీలర్ సంబంధించిన వాహనదారులు ఎవరైతే ఉంటారో వాహన రాకపోకలు టూ వీలర్ పోవడమే మంచి కూడా, ఎందుకంటే కురుస్తుంది, వర్షం కురుస్తున్న క్రమంలో ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రోడ్లపైన గుంటలు ఉండడము, దాంతోపాటు మ్యాన్హోల్స్ ఓపెన్ ఉండడము, ఇలాంటి ప్రమాదాల బారిన కూడా టూ వీలర్ సంబంధించిన వాహనదారులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షము తగ్గిన తర్వాత వాహనదారు ఎవరైతే టూ వీలర్ సంబంధించిన ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారో రాకపోకలు సాగిస్తే మంచిది అనే సజెషన్ అయితే అధికారులు చేస్తున్నారు. సో ప్రస్తుతానికి విద్యుత్ అంతరాయం కూడా చాలా ప్లేసెస్ లో ఏర్పడిన సిచ్యువేషన్ కనబడుతుంది. దాంతో పాటు కొన్ని ప్లేసెస్ లో రోడ్ వర్క్ జరుగుతున్న క్రమంలో కొన్ని చోట్ల ఎక్కువగా వాటర్ సంబంధించిన వాటర్ ఎక్కువ నిల్వ ఉంటున్న సిచ్యువేషన్ రోడ్ల పైన చాలా ప్లేసెస్ నెలకొంది. సో ప్రస్తుతం మనం ఫిలిం నగర్ రూట్ సంబంధించి ఇటు బీఆర్ఎస్ భవన్ నుండి మనం ఫిలిం నగర్ ఆ రూట్ సంబంధించి ఇటు బీఆర్ఎస్ భవన్ నుండి టువర్డ్స్ ఫిలిం నగర్ వెళ్ళే రూట్, ఎందుకంటే ఇప్పటి వరకు భారీ వర్షం కురిసింది, కొంత ఇప్పుడే వర్షము ఇక్కడైతే తగ్గుముఖం పట్టిన పరిస్థితి, చిరుజల్లు కురుస్తున్న సిచ్యువేషన్. కానీ రోడ్ల మీద చేరిన నీటితో మాత్రము వాహనదారులు ఇక్కట్లు పడుతున్న సిచ్యువేషన్ అయితే మనము చాలా క్లియర్గా విజువల్స్లో చూస్తున్నాము. సో ఇదే పరిస్థితి చాలా ప్రాంతాల్లో కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే చాలా వరకు హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాలు, వర్షం పడింది అంటే లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం మనము గతంలో కూడా చూసాము. లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఒక విధంగా హైదరాబాద్లో భారీ వర్షం కంటిన్యూస్గా కురుస్తుంది అంటే లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందాల్సిన సిచ్యువేషనే ఏర్పడుతుంది. ఎందుకంటే ఉన్నపాటిన కట్టుబట్టలతో కూడా బయటికి వచ్చిన సిచ్యువేషన్ లోతట్టు ప్రాంతాల ప్రజలు గతంలో చూసాము. సో వర్షం కురుస్తుంది అంటే చాలు ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు చాలా వరకు భయపడుతూ ఉంటారు. సో ప్రస్తుతానికి అధికారులు కూడా ముందస్తుగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఆల్రెడీ అధికారుల నోటీసులో ఉంటుంది కాబట్టి అలాంటి ప్లేసెస్ని ముందు ఐడెంటిఫై చేయడము, అక్కడ ఇటు మాన్సూన్ రెస్క్యూ టీమ్స్తో పాటు ఇతరేతర టీమ్స్ అన్నింటినీ కూడా ముందు అలాంటి ప్రాంతాల్లో అలర్ట్ చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. ఎందుకంటే వాతావరణ శాఖ కూడా ఈరోజు వర్షం కురిసే అవకాశం ఉంటుంది అనే హెచ్చరికలు జారీ చేసింది కాబట్టి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు లోతట్టు ప్రాంతాలపైన ఎక్కువగా అధికారులు ఫోకస్ పెట్టనున్నారు. దాంతోపాటు ఇటు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఇటు వర్షానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే వెంటనే సంబంధిత ఆ ఏరియాకు సంబంధించిన అధికారుల్ని అలర్ట్ చేయడంతో పాటు ఇప్పటికే క్షేత్రస్థాయిలో కూడా ఉన్నతాధికారులు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే అధికారులు పనిచేస్తుంటారో మానిటరింగ్ చేస్తున్న సిచ్యువేషన్. ఎందుకంటే హైదరాబాద్లో ఇప్పటికే భారీ వర్షం స్టార్ట్ అయిపోయింది, దాదాపు హాఫ్ అన్ అవర్ పైన నుండి కూడా వర్షం కురుస్తున్న క్రమంలో ఇంకా ఇదే కానీ కంటిన్యూ అయితే ఖచ్చితంగా పరిణామాలు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దానిపైన ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్లు అధికారులు ఉన్నత స్థాయిలో అధికారులు నిర్వహిస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతానికి కొన్ని సంబంధించి వర్షం తగ్గుముఖం పట్టినప్పటికి కూడా మరికొన్ని ప్లేసెస్లో మాత్రము భారీ వర్షం కురుస్తుంది, రోడ్లపైన వరద నీరు వచ్చి చేరిన పరిస్థితి. సో ఇది కంటిన్యూ అయ్యే అధికార యంత్రాంగం మాత్రం ప్రజలకి ఒకటే అపీల్ చేస్తున్నారు, అవసరమైతేనే బయటికి రావాలి, అత్యవసరమైతేనే బయటికి రావాలి.